జ్యువెలరీ కాసులపేరు ఫెస్టివల్ ఫ్లాట్ 9.99% VA మాత్రమే ఫిబ్రవరి 7 నుండి 15 వరకు. తక్కువ ఖర్చు ఎక్కువ సేవింగ్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం రోజున వెల్లడయ్యాయి. సూర్యాపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరుల కుటుంబ సభ్యులు బరిలో దిగగా వారికి చేదు అనుభవమే ఎదురైంది. వారిలో ఒకరు గల్వాన్ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన అమరుడు సంతోష్ బాబు తల్లి మంజుల కాగా మరొకరు కార్గిల్ యుద్ధం దేశం కోసం అమరుడైన లాన్స్ నాయక్ పోలోజు గోపయ్యచారి కూతురు మౌనిక. ఇందుకు సంబంధించిన వివరాలు: లాన్స్ నాయక్ పోలోజు గోపయ్యచారి కార్గిల్ యుద్ధంలో పోరాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించారు. అయితే తండ్రి సరిహద్దులో దేశం కోసం ప్రాణాలర్పిస్తే ఆయన కూతురు పాలోజు మౌనిక సమాజంలో సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో 46వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల్లో ప్రచారం కూడా నిర్వహించారు. మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం, పారిశుద్ధ్యం, యువత, మహిళా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దేశం కోసం తండ్రి చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ సమాజ సేవకు తనకు అవకాశం కల్పించాలని కోరారు. అయితే ఆమె ఈ ఎన్నికల్లో ఓటమి చెందారు. 46వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి నివేదిత విజయం సాధించారు. నివేదితకు 625 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థిగా నిలిచిన మౌనికకు 199 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి సంధ్యకు 164 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి గాయత్రికి 25 ఓట్లు వచ్చాయి. కల్నల్ సంతోష్ బాబు గల్వై లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో భారతదేశం కోసం పోరాడుతూ ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. కల్నల్ సంతోష్ తల్లి మంజుల మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచారు. సూర్యాపేట మున్సిపాలిటీ 44వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మంజుల ఓటమి చెందారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గుణగంటి హేమ విజయం సాధించారు. స్వతంత్రులుగా బరిలో నిలిచిన ఉమారానికి 164 ఓట్లు వచ్చాయి. మరో స్వతంత్ర అభ్యర్థి సిరి చందనకు 8 ఓట్లు వచ్చాయి. ఇక సూర్యాపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం సాధించింది. మొత్తం 48 వార్డులుండగా కాంగ్రెస్ 31, బీఆర్ఎస్ 11, బీజేపీ 1 స్థానం, స్వతంత్ర అభ్యర్థులు 5 స్థానాల్లో విజయం సాధించారు.